ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఏపీ సీఎం చంద్రబాబు సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. ఉదయం నుంచి ఉండవల్లి నివాసంలో అభ్యర్థుల పేర్లను చంద్రబాబు పరిశీలిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో చోటు కోసం ఎంతో ఉత్కంఠగా ఆశావహులు ఎదురు చూస్తున్నారు. రేపటితో నామినేషన్ గడువు ముగియనుండటంతో అమరావతిలోనే మకాం వేసి ఆఖరి నిమిషంలో ఇబ్బంది పడకుండా ముందే నామినేషన్ కి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉన్నారు. అయితే సీఎం చంద్రబాబు మాత్రం నేతలు ఎవరిని కలవకుండా రిపోర్ట్ల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపికైన అభ్యర్థుల పేర్లను కాసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఉండవల్లిలో సుదీర్ఘంగా మంతనాలు జరుపుతున్నారు. అయితే కాసేపట్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. నలుగురు ఎవరు అనే దానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్. సునీల్, ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం నుంచి కూడా ఎమ్మెల్సీ అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నారు. ఆయన ఒక క్లారిటీకి అయితే వచ్చారని చెప్పుకోవచ్చు. ఆయన క్లారిటీకి వచ్చినప్పటికీ కూడా పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలతో కూడా ఈ అంశాల గురించి చర్చించి తుది ఏదైతే జాబితాను విడుదల చేయాలనుకున్నట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. అంటే ఇప్పటికే ఆ నలుగురు అభ్యర్థులు ఎవరనేది చంద్రబాబు ఒక క్లారిటీకి వచ్చారు. అయితే కొంతమంది సీనియర్ నేతలతో దీనికి సంబంధించి చర్చించి నిర్ణయం వెలువడించే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా చాలా మంది నేతలంతా కూడా ఎప్పుడెప్పుడు అని ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా మంది ఎందుకంటే నామినేషన్లు రెడీ చేయాల్సిన అవసరం ఉంది, అఫిడవిట్లు తయారు చేసుకోవాలి. ఈ నేపథ్యంలో వారంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అందరూ కూడా ఆశావాహులంతా అమరావతి ప్రాంతానికి చేరుకున్నారు. ఎప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం నుంచి కబురు వస్తుందో ఆయన వెళ్ళి కలవాలని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రేపు సాయంత్రం 4 గంటలకు ఆఖరి సమయం నామినేషన్లు దాఖలు చేయడానికి. ఈలోపు అన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే టీడీఎల్పీ సిబ్బంది నామినేషన్ పత్రాలపై 10 మంది ఎమ్మెల్యేలు చొప్పున 4 సెట్లు కూడా నామినేషన్లు అయితే రెడీ చేశారు. అందరి చేత సంతకాలు తీసుకున్నారు. నేపథ్యంలో అభ్యర్థులు కూడా అంతా రెడీగానే ఉన్నారు. కానీ ఆఖరి నిమిషంలో ఉత్కంఠ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరికి ఇస్తారు ఈ 4 స్థానాలు? దేవినేని ఉమా పేరు ప్రధానంగా ఇక్కడ వినిపిస్తుంది. కమ్మ సామాజిక వర్గం నుంచి కొమ్మాలపాటి శ్రీధర్ కావచ్చు, మధ్యపట్ల సూర్యప్రకాష్ కావచ్చు, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, అదేవిధంగా పోతినేని శ్రీనివాసరావు, వీరి పేర్లు అయితే కమ్మ సామాజిక వర్గం వినిపిస్తున్నాయి. బీసీల నుంచి పోటీ ప్రధానంగా ఉంది. ఎందుకంటే బీసీలకి 2 స్థానాలు ఇస్తారా లేక 1 స్థానమే ఇస్తారా అనేది ప్రధానంగా ఇక్కడ వినిపిస్తుంది. బుద్దా వెంకన్న పేరు ప్రధానంగా వినిపిస్తుంది. అదేవిధంగా బీదా రవిచంద్ర యాదవ్, అదేవిధంగా తిప్పేస్వామి పేరు కూడా ప్రధానంగా, ఈ ముగ్గురు పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తుంది పరిస్థితుంది. మరోవైపు ఏదైతే క్షత్రియ సామాజిక వర్గం నుంచి ఏదైతే మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు పేరు వినిపిస్తుంది. అదేవిధంగా పిఠాపురంలో సీటు త్యాగం చేసిన వర్మ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. వీరిరువురులో ఎవరో ఒకరికైతే గ్యారంటీ అని పార్టీలో చర్చ జరుగుతుంది. ఎస్సీల నుంచి కూడా పీతల సుజాత, అదేవిధంగా జవహర్, మాలా మాదిగ సామాజిక వర్గాల వీరి పేర్లు కూడా పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి అనేక వడపోతలు అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 2024లో సీటు కోల్పోయిన వారికి అవకాశం ఇస్తామని చెప్పి ఆ ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో చెప్పారు. ఈ నేపథ్యంలోనే దేవినేని ఉమా పేరు ప్రథమ స్థానంలో అయితే ఉందని కూడా అందరూ చెప్తున్నారు. ఎందుకంటే కమ్మ సామాజిక వర్గం వాళ్ళు 2024లో సీట్లు ఎక్కువ మంది కోల్పోయారు. జనసేన బీజేపీకి సీట్లు కేటాయించడం ఆ వర్గం ఎక్కువ సీట్లు కోల్పోయింది. ఈ నేపథ్యంలో వారు ఎక్కువ పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. బలహీన వర్గాలు కూడా ప్రధానంగా చూసుకుంటే బుద్దా వెంకన్న కావచ్చు, అదేవిధంగా బేద రవిచంద్ర యాదవ్ కావచ్చు, తిప్పేస్వామి కావచ్చు, వీరు ముగ్గురు కూడా అధినేతకు చాలా సన్నిహితంగా ఉన్నారు. పార్టీకి చేసిన సేవలను కూడా వారు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి ఇవ్వాలనేది కొంత చర్చ జరుగుతుంది. బీసీలకు ఇద్దరికి కనుక ఏదైతే బుద్దా వెంకన్న కావచ్చు, బేద రవిచంద్ర కావచ్చు, అదే తిప్పేస్వామి ముగ్గురులో ఇద్దరికి ఇస్తారనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో అనేక కుల సమీకరణలు వస్తున్నాయి, ప్రాంత సమీకరణలు కూడా వస్తున్నాయి. రాయలసీమకు అవకాశం ఇస్తారా, ఉత్తరాంధ్రకు అవకాశం ఇస్తారా అనే చర్చ కూడా జరుగుతుంది. మరోవైపు ఎవరైతే రిటైర్ అవుతున్నారో ఈ నెలాఖరికి వారి పేర్లు కూడా, ఎందుకంటే యనమల రామకృష్ణుడు కావచ్చు, దువ్వారపు రామారావు కావచ్చు, బీటీ నాయుడు, అశోక్ బాబు వీరు కూడా మరలా ఆశిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వీరిలో ఎవరికైనా ఒకరికి రెన్యువల్ చేసిన మిగిలిన వారు కూడా రెన్యువల్ చేయాలని అడిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి రెన్యువల్కి అవకాశం లేదనే సంకేతాలు అయితే చంద్రబాబు నుంచి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధినేత నిర్ణయం ఏంటని అందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఒక పక్కన క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠ మనకు కనిపిస్తుంది. అదే సందర్భంలో టీడీపీలో కూడా ఎమ్మెల్సీ ఆశావాహులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ రాత్రికి అంటే మరి కాసేపట్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నట్టు మనకు సమాచారం వస్తుంది. రవిచంద్.